నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఎలా ఉన్నాయి? రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి చేయాల్సిన పనులన్నీ జగన్మోహన్ రెడ్డి చేస్తారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం శ్రీకాకుళం నియోజకవర్గంలోని వెంకటాపురం, నైరా, పొన్నం, నవనంబాడు, చింతాడ గ్రామాలలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిన్నటి వేళ ప్రధాని మోదీ మన రాష్ట్రానికి వచ్చారని, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ, అనకాపల్లిలో ఆయన ఏం చెప్పారంటే, పేదల భూములకు రక్షణ కల్పించేందుకే నీతి ఆయోగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ప్రతిపాదించిందని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. ఈ యాక్ట్పై దుష్ప్రచారాన్ని చేస్తున్న టీడీపీ, జనసేన నాయకులు ఇప్పుడు ఏం చెబుతారో చెప్పాలన్నారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తుందని చెప్పారు. ఈ చట్టంతో ఏళ్ల తరబడిగా ఉన్న భూ సమస్యలకు పరిష్కారం వస్తుందని చెప్పారు. కొత్త భూమి చట్టాలపై వస్తున్న పుకార్లకు ప్రజలెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రధాని స్వయంగా చెప్పారని అన్నారు. ఇచ్చిన మాట తప్పనోడు జగన్ అని, ఇచ్చిన మాటను పట్టించుకోని వాడు చంద్రబాబు అని ధర్మాన ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పేరడ తిలక్లను గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీని అందించాలని కోరారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుండి నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో తిరిగి వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి వైసీపీ కార్యకర్త పనిచేయాలని ఆమదలవలస నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ శాసనసభ అభ్యర్థి తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. బోర్జ మండలం జంగాలపేట, ఉప్పినివలస, ఏబీసీపేట, సింగన్నపాలెం, ఓవీపేట, ఉప్పాడ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఓటర్కి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన తెలియజేశారు. ఈ ఎన్నికలు పేదవాడికి, పెత్తందారి వ్యవస్థకి మధ్య జరుగుతున్న ఎన్నికలని, ఈ ఎన్నికల్లో పేదోడి పక్షాన నిలబడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గెలిపించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్యన నాగేశ్వరరావు, జడ్పీటీసీ బెజ్జిపురపు రామారావు, మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర టిట్కో డైరెక్టర్ కండాపు గోవిందరావు, సచివాలయాల కోఆర్డినేటర్, మాజీ మార్కెట్ చైర్మన్ గుమ్మడి రాంబాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ తలసేమియా దినోత్సవ సందర్భంగా స్థానిక న్యూ బ్లడ్ బ్యాంక్లో రామ్స్ ఫౌండేషన్ అధ్యక్షులు ఎం రాజు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ మణికంఠ మాట్లాడుతూ, ప్రతి ఏటా తలసేమియా బాధితుల కోసం మా వంతుగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే వారికి ప్రతి నెల పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా తలసేమియా వ్యాధి రాకుండా పలు చోట్ల అవగాహన శిబిరాలను కూడా ఏర్పాటు చేసి నిత్యం ప్రజలని అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో చాలా స్వతంత్ర సంస్థలు తమతో పాల్గొని మరింత ముందుకు తీసుకెళ్లడం చాలా ఆనందంగా ఉందన్నారు. రామ్ ఫౌండేషన్ అధ్యక్షులు రాజు మాట్లాడుతూ, తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు రక్తదానం చేయడం చాలా ఆనందంగా ఉందని, మునుముందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు డోనర్స్, స్వచ్ఛంద సంస్థల సహకారం తనకి ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్ ఫౌండేషన్ డోనర్స్ కె మోహన్ కృష్ణ, పి వంశీ, కె పవన్తో పాటుగా జేసీఏ అధ్యక్షులు మణిశర్మ దూసి, సంతోష్ వెల్కమ్ ఫౌండేషన్ అధ్యక్షులు గాలిబాబు, ఉపాధ్యక్షులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొంటి శంకర్ తెలిపారు. నగరంలోని 16వ డివిజన్ పరిధి గొంటి వీధిలో డివిజన్ ఇన్ఛార్జ్ ఎస్వి రమణమాదిగా టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ప్రజాగలం కార్యక్రమంలో గొండు శంకర్ పాల్గొన్నారు. గొంటి వీధి పరిసర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బాబు సూపర్ పథకాలను స్థానికులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 5 ఏళ్ల వైకాపా పాలనలో నియోజకవర్గం శ్రీకాకుళం నగరం నిర్లక్ష్యానికి గురయ్యిందని అన్నారు. టీడీపీ హయాంలో మొదలుపెట్టిన అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమైన ఆమదలవలస రోడ్డుతో పాటు నగరంలో చాలా రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయని, చాలా ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా కరువయ్యాయని చెప్పారు. జగన్ పాలనలో రాష్ట్రం వెనుకబాటుకు గురైందని, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు బాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం యువ నాయకులుగా రామ్మోహన్ నాయుడు తాను కృషి చేస్తామని, నగరాన్ని సుందర శ్రీకాకుళంగా తీర్చిదిద్దుతామని హామీనిచ్చారు. ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించి ఎంపీగా రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు సవలాపురపు లక్ష్మి, కొండలరావు, చిరంజీవి, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం స్థానిక బాకర్ సాహెబ్ పేటలో మంత్రి ధర్మాన ప్రసాదరావు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాబు వస్తే జాబ్ వస్తుందని, ఆ రోజు గోడలన్నీ స్లోగన్లతో నింపారని, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, కానీ ఇచ్చారా అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మించాడు అని, ఇచ్చారా అని అడుగుతున్నారని తెలిపారు. ఇచ్చిన ఏ మాటకు ఏనాడు కట్టుబడి ఉండని నేత
చంద్రబాబు అని అనేక సార్లు నిరూపణ అయ్యిందన్నారు. తన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో ఏ ఒక్కటి కూడా అమలు చేసిన దాఖలాలు లేవని, మీ ముందున్నటువంటి ఈ రెండు రాజకీయ పార్టీలు రెండు అధినాయకత్వాలను చూసుకుంటే ఒక వ్యక్తి మాట ఇచ్చి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని, మరో వ్యక్తి మాట ఇస్తే తప్పని నైజానికి చెందినవారు అతనే జగన్ అని చెప్పారు. అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి జగన్ అని, ఆ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైకాపా అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వైకాపా ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జగన్ సర్కార్లో ఈ జిల్లాలో కాళింగుల సంక్షేమానికి, వారి అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని ఏపీ కాళింగ కార్పొరేషన్ చైర్మన్ దొంపల రామారావు అన్నారు. ఈ మేరకు బుధవారం నగరంలోని స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఈ జిల్లాలో కాళింగులకు స్పీకర్ పదవితో పాటు కాళింగ కార్పొరేషన్ చైర్మన్, అలాగే జడ్పీ చైర్పర్సన్ పదవిని ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే గత ఎన్నికలు, ఆ ముందు ఎన్నికల్లో 3 చోట్ల పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. ఇటువంటి నాయకుడు ఉంటేనే అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతి సాధ్యమన్నారు. బీసీలకు జగన్ రెడ్డి పెద్దపీట వేశారని, ఈసారి ఎన్నికల్లో జగన్ను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి శ్రీకాకుళం ఎంపీగా పేరాడ తిలక్ను, అలాగే ఎమ్మెల్యేలుగా ధర్మాన ప్రసాదరావును, తమ్మినేని సీతారాం, కృష్ణదాస్, సిది అప్పలరాజు, విజయ, అలాగే మిగతా అభ్యర్థులను గెలిపించుకుందామని చెప్పారు. గెలిచిన అభ్యర్థికి రాష్ట్రంలో అత్యున్నత పదవైన రాజ్యాంగపరమైన పదవి శాసనసభాపతిగా కలింగులను గుర్తించి ఇవ్వడం జరిగింది. అందుకు గాను కాళింగులందరూ ఐక్యతతో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కమ్యూనిటీ గుర్తించినందుకు అందరూ ఏకమై అభ్యర్థులని, మొత్తం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. అంతేకాకుండా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ కులాల కోసం కూడా అభ్యున్నతి కోసం, బీసీ కులాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఎందుకంటే గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీసులు అభివృద్ధి కోసం కూడా ఆయన పాటుపడుతున్నారు. ఎందుకంటే ఈ మధ్యనే రీసెంట్గా ప్రకటించిన రాజ్యసభ సీట్లు మనకు తార్కాణం, అలాగే ఎమ్మెల్సీ సీట్లు తార్కాణం, దానికి ఒక నిదర్శనం. ఒక చిన్న కాగితం పైన మేనిఫెస్టోను ప్రకటించి 99% మేనిఫెస్టోల అంశాలని నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఏనాడు ఇచ్చిన మాటకు కట్టుబడి లేరని ఆరోపించారు. కార్యక్రమంలో తమ్మినేని మురళి, తమ్మినేని వాసుదేవరావు, బొడ్డేపల్లి గంగాధర్, గురుగుపల్లి లక్ష్మణరావు, మొదలవలస పాపారావు, గురుగుపల్లి కృష్ణారావు, కోన సత్యబాబు, దొంపల గోవిందరావు, కోన అమ్మినాయుడు, బొడ్డేపల్లి నాగేశ్వరరావు, బొడ్డేపల్లి రమణ, సింగూరు సూర్యనారాయణ, పైడి నాగభూషణం, బాడాన సునీల్, గురుగుపల్లి అసిరనాయుడు, గురుగుపల్లి శేఖర్, మెట్ట శ్యామలరావు, సింగూరు చంద్రమణి, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ సూచనలను శతశాతం తూచా తప్పకుండా పాటించాలని, ఎన్నికల నిర్వహణలో సెక్టోరియల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సెక్టోరియల్ అధికారులకు ఈవీఎంస్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమూన్ పాల్గొన్నారు. శిక్షణ తరగతుల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెక్టోరియల్ అధికారులు ఎన్నికల కమిషన్ ఆదేశాల అనుసారం 72 గంటల ప్రోటోకాల్ చాలా కీలకమన్నారు. మీ కేంద్రాలకు వెళ్లి ఎటువంటి సమస్యలు ఉన్నా సత్వర పరిష్కారానికి చర్యలు, సమయపాలన పాటించాలన్నారు. ఎన్నికల విధులు అందరూ సమన్వయంతో నిర్వహించాలని రిసెప్షన్ సెంటర్ శివాని కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 17 అంశాలతో కూడిన ఫార్మెట్ ఉంటుందని, పోలింగ్ మెటీరియల్ పూర్తి స్థాయిలో తీసుకున్నది చెక్ లిస్ట్ ద్వారా పరిశీలించుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ మల్లారపు నవీన్ మాట్లాడుతూ సెక్టోరియల్ అధికారులు పోలింగ్ రోజున అన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి రిపోర్ట్లను ఎన్నికల కంట్రోల్ రూమ్ కు నియమావళి ప్రకారం అందజేయాలన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో ఈవీఎం నిర్వహణకి సంబంధించి ప్రాక్టికల్గా శిక్షణ అందించారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ వెంకటేశ్వరరావు, శిక్షణ తరగతుల నోడల్ అధికారి బాలాజీ నాయక్, మాస్టర్ ట్రైనర్ శేషగిరి, కిరణ్, ఎన్ఐసి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశైన సామాజిక వర్గానికి ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ స్పష్టం చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన నియోజకవర్గ స్థాయి శ్రీశైన సామాజిక వర్గ విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైన సామాజిక వర్గానికి తెలుగుదేశం ఎప్పుడూ అండగా ఉంటూ వస్తుందన్నారు. వారి సామాజిక
సామాజిక ఆర్థిక అభివృద్ధికి సహకరించిందన్నారు. నియోజకవర్గంలో శ్రీశైన సామాజిక వర్గం పెద్ద ఎత్తున కూటమి బలోపేతానికి సహకరించడం ఆనందంగా ఉందన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి ఉమ్మడి మేనిఫెస్టో దోహదపడుతుందన్నారు. నియోజకవర్గంలో శ్రీశైన సామాజిక వర్గానికి తాను అండగా ఉంటానని హామీనిచ్చారు. ఎంపీగా రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీశైన సంఘం నాయకులు, యువత, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ సీదిరి అప్పలరాజును మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతూ నెయ్యిల సామాజిక వర్గం ప్రతినిధులు రెంటకోట, హరిపురం, బ్రాహ్మణతర్ల, అంబుగాం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రాష్ట్ర నెయ్యల కుల సామాజిక వర్గం ఉత్తరాంధ్ర నాయకులు పాండ్రంకి మురళీకృష్ణ శ్రీకాకుళం, విశాఖ, మన్యం జిల్లా, విజయనగరం జిల్లాల నెయ్యల కుల పెద్దలతో కలిసి గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి సీదిరి అప్పలరాజును గెలిపించుకుందామని విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. జగన్తోనే అన్ని వర్గాల అభ్యున్నతి అని, అలాగే అందరికీ సంక్షేమం అని వివరిస్తూ కరపత్రాలను పంచిపెట్టారు. అనంతరం మంత్రి సీదిరిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసారి వైకాపాదే అధికారం అని, గ్రామాల్లో తాము తిరుగుతున్నప్పుడు మంచి స్పందన వస్తుందని మంత్రితో మురళీకృష్ణ వివరించారు. కార్యక్రమంలో సిద్ధాంతం అప్పారావు, రమణ, అగ్రహారం, గోపాల్, మురుమల్ల శ్రీను, కల్లెవరపు వెంకటరమణ, గురునాథ్, దువ్వాడ రమణ, భగీరథ, పలాస సెక్రటరీ బాలకృష్ణారెడ్డి, కోట దుర్యోధన, చంద్రశేఖర్, బాలిగం, బెహ్రా తదితరులు ఉన్నారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల అనంతరం ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామాగ్రిని తీసుకువచ్చే వాహనాలకు ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పోలీస్ అధికారులకు ఆదేశించారు. బుధవారం ఎచ్చెర్ల శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల వద్ద పోలింగ్ అనంతరం ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామాగ్రిని రిసీవ్ చేసుకునున్న రిసెప్షన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ సందర్శించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ పోలింగ్ అనంతరం వచ్చే ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామాగ్రిని ఎచ్చెర్ల శ్రీవాణి ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచడం జరుగుతుందన్నారు. ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామాగ్రిని వచ్చే రహదారి రూట్ మ్యాప్ను పరిశీలించి ఎన్నికల సామాగ్రి డిపాజిట్ చేసే సమయంలో నియోజకవర్గాల వారీగా ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను భద్రంగా డిపాజిట్ చేసేలా మార్గంలో బారికేడ్స్, నియోజకవర్గాల వారీగా రూట్ మ్యాప్ తెలిపే మార్గసూచి బోర్డులను ఏర్పాటు చేసి అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీగా ప్రణాళికలు చేపట్టాలని తెలిపారు. రహదారి మార్గంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఎక్కడ ఎంతమంది సిబ్బంది నియమించాలో ముందస్తుగా గుర్తించాలన్నారు. డిపాజిట్ రోజున హైవే అథారిటీ వారి సహకారంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని పలు అంశాలపై జిల్లా ఎస్పీ సూచనలు చేశారు. జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్, సిఐలు రామచంద్రరావు, ఎం అవతారం, ఎస్ఐ చిరంజీవి ఉన్నారు. ఎన్నికల నియమ నిబంధనల మేరకు ముందస్తు ప్రణాళికలు పూర్తి చేసి మే 13న ఎన్నికల నిర్వహణకు అన్ని విధాల సర్వసన్నద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం రాత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు, ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందితో పలు అంశాలపై సమీక్షించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలకు సంబంధించి ఆయా నోడల్ అధికారులు, టీంలు సమన్వయంతో అప్రమత్తంగా ఉంటూ పనిచేయాలని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించాలని, ఎక్కడైనా పెండింగ్లో ఉంటే అవి వెంటనే పూర్తి చేయాలని, ప్రతి నియోజకవర్గంలో బిఎల్ఓ ద్వారా వాటర్ స్లిప్లు పంపిణీ పూర్తి కావాలన్నారు. ఏ ఒక్క కేంద్రంలోనూ ఇబ్బంది తలెత్తరాదని వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళి నిరంతరం పరిశీలిస్తామన్నారు. ఎన్నికల కోసం జిల్లాలోని ప్రభుత్వ యంత్రాంగం కలిసికట్టుగా పనిచేయడం గొప్ప అవకాశమని, సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రం, పోలింగ్ కేంద్రాల నిర్వహణకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 13వ తేదీన జరిగే ఎన్నికల నిర్వహణకు 12వ తేదీన ఏర్పాటు చేసే డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల్లో ఏర్పాట్లను అంశాల వారీగా కలెక్టర్ సమీక్షించారు. పోలింగ్ పూర్తయిన పిదప డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకొని సంబంధిత చట్టబద్ధమైన పత్రాలు, ఇతర పత్రాలు స్వీకరణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్ఓ ఎం గణపతిరావు, ఆర్ఓలు నోరల్ కమర్, భరత్ నాయక్, సిహెచ్ రంగయ్య, లక్ష్మణమూర్తి, రామ్మోహన్, సుదర్శన్ దొర, అప్పారావు, జడ్పీసీఓ వెంకటేశ్వరరావు, ఐసీడీఎస్పీడీ బి శాంతి తదితర అధికారులు హాజరయ్యారు. రెడ్ క్రాస్ భవనంలో బుధవారం ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, అలాగే ప్రపంచ తలసేమియా దినోత్సవాలను రెడ్ క్రాస్ ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ ప్రాంగణంలో ఉన్న హెన్రీ డ్యునాంట్ విగ్రహానికి రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 10 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళంలోని రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్లో 20 మంది తలసేమియా పిల్లలకు పోషకాహారం, పరిశుభ్రత కిట్లు ఆహార పంపిణీ, ప్రాణదాత ఫౌండేషన్ సహాయంతో పోషకాహార సప్లిమెంట్లను
పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సురేఖ, రిటైర్డ్ జేసీ రజనీకాంతరావు, బలివాడ మల్లేశ్వరరావు, సోమసుందర్రావు, దుర్గా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గార మండలం తూలుగు గ్రామంలో బుధవారం యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ వేతనదారులతో ఏర్పాటు చేసిన సమావేశ కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి తేడా గమనించాలని కోరారు. జన్మభూమి కమిటీ సభ్యులు అనుమతి లేనిదే సంక్షేమ పథకాలు అందేవి కావని, జగన్ సర్కార్లో అర్హత ఉంటే ఏ పార్టీ అయినా సంక్షేమం తప్పక అందిందన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలను అందజేసి కాలనీలుగా రూపొందించామని చెప్పారు. సంక్షేమ ప్రభుత్వాన్ని మరోసారి దీవించాలని ఎమ్మెల్యేగా ధర్మాన ప్రసాదరావును, ఎంపీగా పేరాడ తిలక్ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇంటి వద్దకే సేవలను తెచ్చిన ప్రభుత్వమని అందరికీ తెలుసని అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నగరానికి చెందిన వైకాపా నేతలు ఆ పార్టీకి వీడ్కోలు పలికి గొండు శంకర్ సమక్షంలో టీడీపీకి జై కొట్టారు. రూరల్ మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన కలగ అప్పారావు, కలగ తిరుమలరావు, ఈది అప్పారావు తదితరులు వారి కుటుంబ సభ్యులతో పాటు దాదాపు 200 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే నగరంలోని దమ్మల వీధికి చెందిన పట్నాల రాము, కోరడ శ్రీను, దొక్కల సూర్యనారాయణలతో పాటు 100 మంది, జడ్పీ కాలనీకి చెందిన రొప్ప రామారావు, ఎం అర్జున్ రావు తదితరులతో పాటు పొందర వీధికి చెందిన యువత టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ శంకర్ కండువాలను వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లలో నియోజకవర్గం ఒక్క అభివృద్ధి పనికి నోచుకోలేదని అన్నారు. ఎటు చూసినా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నాయని అన్నారు. 10 లోడ్ల కాంక్రీట్ వేస్తే పూర్తయ్యే పనులను కూడా పాలకులు చేయించలేకపోయారని విమర్శించారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాజాం శాఖ ద్వారా రక్తదాన శిబిరాలు, నేత్రదానం, పర్యావరణ పరిరక్షణ, అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవడం, పాఠశాలలు, కళాశాలలో జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ ప్రథమ చికిత్స కార్యక్రమాలు నిర్వహిస్తామని రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్తసాయి ప్రశాంత్ కుమార్ తెలిపారు. రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా రాజాం శాఖలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్తసాయి ప్రశాంత్ కుమార్, జాతీయ యువజన అవార్డు గ్రహీత పింకి చైతన్య కుమార్లు మాట్లాడారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బోరాడ శివకృష్ణ, జూనియర్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ అడపాక దామోదర్రావు, డాక్టర్ పిడుగు సూర్యారావు, ఉల్లాకుల నీలకంఠేశ్వర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక 31వ డివిజన్లో పలు వీధుల్లో బుధవారం డివిజన్ ఇన్ఛార్జ్ విభూతి సూరిబాబు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్లోని దండి వీధి, నోకాలమ్మ వీధి, సాయినగర్, పట్నాయక్ కాలనీల్లో సూరిబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేసి కరపత్రాలను పంపిణీ చేశారు. బాబు సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. బాబుతోనే రాష్ట్ర అభివృద్ధి అని, ఈ నియోజకవర్గంలో ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడును, ఎమ్మెల్యేగా గొండు శంకర్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు గెలుపు నెల్లేరు మీద నడక అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ బగ్గం శ్రీనివాస్ పట్నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించిన నాయకుడు ధర్మాన అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన మార్పు వచ్చిందని, ఉద్దాన ప్రాంతపు ప్రజల చిరకాల వాంఛ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషితో కిడ్నీ రోగుల పాలిట దేవుడయ్యాడని అన్నారు. వంశధార రైతుల చిరకాల వాంఛని ఈ ప్రభుత్వం సాగునీరు అందించడంలో ప్రత్యేక కృషి చేసిందని, సీఎం జగన్ రెడ్డి వచ్చిన తర్వాత విద్య, వైద్యం, ఆరోగ్య శాఖలలో వేల సంఖ్యలో ఉద్యోగాలు నియమించి కార్పొరేట్ హాస్పిటల్ కన్నా ప్రభుత్వ హాస్పిటల్ మిన్న అన్నట్లుగా పనిచేశారని పేర్కొన్నారు. భారతదేశానికే గర్వకారణంగా ఈ రాష్ట్రాన్ని విద్యా రంగాల్లో మార్పులు తీసుకొచ్చారని, మరీ ముఖ్యంగా ప్రపంచంలో ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో లేని విధంగా 1వ తేదీ నాడు అవ్వాతాతలకు తలుపు తట్టి ఇంటి వద్ద పెన్షన్ ఇచ్చే విధానం తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్కే చెందిందన్నారు. సచివాలయం వ్యవస్థ ద్వారా లక్షలాది మందికి ఉద్యోగం అవకాశం కల్పించి గాంధీ కలగన్న గ్రామ స్వరాజ్యానికి పునాది వేసిన ఈ ప్రభుత్వం అక్క చెల్లెమ్మల ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. ప్రజలంతా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైకాపా అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దానిమ్మ పండు, అలాగే దానిమ్మ జ్యూస్తో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
పండ్లు ఆకుకూరలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పండ్లు కూరగాయలలో అనేక పోషకాలు విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఫిట్గా ఉంచుతాయి. పండ్ల రసం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దానిమ్మ రసం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. అనేక రకాల పోషకాలు దానిమ్మలో ఉంటాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుండి కాపాడతాయి. దానిమ్మ రసంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫైబర్, ఐరన్, విటమిన్ సి, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోండి. హెల్త్ లైన్లో ప్రచురితమైన ఒక వార్త ప్రకారం దానిమ్మ రసం గుండెకు చాలా మేలు చేస్తుంది. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇలాంటి అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. దానిమ్మ రసం గుండెకు చాలా మేలు చేస్తుంది. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇలాంటి అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. రోజు దానిమ్మ రసం తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది. క్రమం తప్పకుండా దానిమ్మ రసం తీసుకోవడం వల్ల పొట్ట బాగా శుభ్రపడుతుంది. క్రమం తప్పకుండా దానిమ్మ రసం తీసుకోవడం వల్ల రక్తహీనత నుండి ఉపశమనం లభిస్తుంది. దానిమ్మ రసంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హెమోగ్లోబిన్ను పెంచి శరీరంలో ఎర్ర రక్త కణాలను దానిమ్మ రసం తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తపోటు రోగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రక్తపోటు రోగులు క్రమం తప్పకుండా దానిమ్మ రసం తాగడం ద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీన్ని రోజు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తహీనతతో బాధపడేవారు రోజు దానిమ్మ రసం తాగాలి. ఇది వారికి దివ్య ఔషధమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కాలం వాడైన కత్తి, విలువైన వజ్రం. వాడేవాడిని బట్టి ఫలితం ఉండును. జీవితం నిజమైన అనుభవం, సత్యమైన అనుభూతి విశ్వసించేవాడిని బట్టి ఉండును. సోమరి తన వ్యవహారంలో తప్ప ప్రతి ఒక్కరి వ్యవహారంలో బిజీగా ఉంటాడు. ఋషి తన కష్టములో కాకుండా లోక కష్టంలో చింతనతో ఉంటాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే 10 న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.